లిటరలీ ఇవాళ చాలా కాలం తర్వాత దియా గారు ఫార్ములా 1 రేసు హైదరాబాద్లో ఎట్లా డ్రైవ్ చేస్తారని నాకు అర్థమయ్యేటట్టు చేశారు. ఆవిడకి పాపం ఆవిడ టెన్షన్ పెట్టాను, సారీ అండి. ఇప్పుడు కమింగ్ టు ద అకేషన్, అసలు దియా యాజ్ ఎ సింగర్ బాగా తెలుసు నాకు. నాక్స్లోను, తర్వాత పాష్ ఏంటండి, పాష్ నాష్, ఆవిడ బ్యాండ్ తోటి పెర్ఫామ్ చేయటం చూశాను. చాలా అంటే ఎక్సెప్షనల్లీ వేరియేషన్ ఉన్న సింగర్లు. అంటే కొంతమంది మెలోడీస్కి చాలా బాగుంటుంది వాయిస్, కొంతమంది మన వాణి జయరామ్ గారి పాటలకి బాగుంటుంది, కొంతమంది ఎల్ఆర్ ఈశ్వర్ గారి కైండ్ ఆఫ్ పాటలకు బాగుంటుంది. ఇలా కొంతమంది జానక్ గారి పాటలు బాగా పాడతారు, సుశీల్ గారు, చిత్ర గారు, ఇలా ఒక వాయిస్ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఈవిడ స్టేజ్ మీద ఆవిడ బ్యాండ్తో పెర్ఫామ్ చేస్తే అన్ని రకాల వేరియేషన్స్ ఉన్న అన్ని ఆర్కులు టచ్ చేశారు. అది నాకు చాలా అమేజింగ్గా అనిపిస్తుండేది ఆవిడ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. సో ఇది అలా జరిగిందండి. సో అక్కడ ఆమె మనసు కూడా అర్థమైంది నాకు. అంటే టాలెంటే కాదు, మనసు కూడా చాలా మంచిదని అర్థమైంది. సో అట్లాగా ఈరోజు దియా చేసినటువంటి సాంగ్ మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అందుకే దియాని చూస్తూ ఉంటే నాకు ఒకటే అనిపిస్తాను, ఎవరు ఇది ఎంత టాలెంటెడ్గా ఉంది అని అనిపించింది. సో అట్లాగే ఇంత అద్భుతమైనటువంటి ఈ సాంగ్కి డైరెక్షన్ అండ్ రైటింగ్ చేసినటువంటి క్రాంతి గారికి సో ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన నా కళాకారులు, నా టీం అనుకునే ఒక టీంలో ఒక అమ్మాయి దియా. సో అలాంటి దియాకి మీరు ఇంత సపోర్ట్ చేసి ఇంత అద్భుతమైనటువంటి సాంగ్ ఇచ్చినందుకు, అట్లాగే ఇంత అద్భుతమైన సాంగ్కి అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చినందుకు సర్వాన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అట్లాగే డిఓపి చందు గారికి అండ్ విశ్వనాథ్ గారికి, ఎడిటర్ గారికి, అందరికీ పేరున కృతజ్ఞతలు. అద్భుతం చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నార్మల్గా ఏంటంటే హాలీవుడ్లో మ్యూజిక్ ఇండస్ట్రీ సపరేట్గా ఉంటుంది, మూవీ ఇండస్ట్రీ సపరేట్గా ఉంటుంది. బట్ మన ఇండియన్ ఫిల్మ్ సిస్టంలో ఏంటంటే మ్యూజిక్ అనేది పార్ట్ ఆఫ్ ద మూవీ. ఇక్కడ సపరేట్గా మ్యూజిక్ ఇండస్ట్రీ అంటూ ఏం లేదు బేసిక్గా మనకు చెప్పాలి అంటే. ఒక టైంలో కొన్నిసార్లు మ్యూజిక్ వీడియోస్ వచ్చేవి, మళ్ళీ కొన్ని రోజులు ఆగిపోతుంటాయి, మళ్ళీ కొన్నిసార్లు వస్తుంటాయి. ఇప్పుడు ట్రెండ్ కొంచెం చేంజ్ అయింది. నెంబర్ ఆఫ్ ఫోక్ ఆల్బమ్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని రీచ్ అవుతున్నాయి. అండ్ చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్టులు వాళ్ళ యొక్క ప్రతిభను చూపించుకునే అవకాశం ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, వాటెవర్, వీటన్నిటిలో కూడా ఇప్పుడు ఎవరి యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఆపర్చునిటీ అడగాల్సిన అవసరం లేదు, ఎవరి మీద డిపెండ్ అవసరం పని లేదు. తమకంటూ ఓన్గా ఒక క్రియేటివిటీ ఉంటే తమలాంటి స్ట్రగులర్స్ని ఒక టీంలా తయారు చేసుకొని ఇప్పుడు ఎవరికి వాళ్ళు చాలా మంచి అవుట్పుట్ని ఇప్పుడు మనకి ప్రజెంట్ చేస్తున్నారు. దియా నాకు చాలా రోజులు తెలుసు. సింగర్గా కూడా తను ఎదిగిన విధానం కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఈ సాంగ్ చూసిన తర్వాత చాలా పర్ఫెక్షన్, అంటే లైక్ ఒక సింగర్ కావాల్సిన ఒక డైనమిక్స్ కానీ అండ్ చాలా 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 బ్యూటిఫుల్గా, అంటే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకైతే. ఇంకా మంచి సింగర్ అవుద్దని నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తను ఇలాగే కంటిన్యూగా తను ఇంకా మోర్ సాంగ్స్ చేసి ఒక మంచి ఇండిపెండెంట్ ఆర్టిస్ట్గా, దెన్ ప్లేబ్యాక్ సింగర్గా తనకు ఒక మంచి భవిష్యత్తు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. సో నాకు ఈ సాంగ్ అని చెప్పారు. సో దియా, ఐ థాట్ షీ వాజ్ యాక్టింగ్ ఇన్ ఇట్, బట్ ఇక్కడికి వచ్చాయి తెలిసింది తను పాడిందని. సో దాట్ వాజ్ రియలీ అ షాక్. అండ్ తను మెహబూబాన్ సినిమాలో నేను చూడడం జరిగింది. అప్పుడు వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్లో ఫస్ట్ డే వచ్చి హాయ్ చెప్పింది. సో ఫ్రమ్ దే టిల్ నౌ ఇట్స్ హార్డ్ వర్క్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్. దిస్ గోయింగ్ బి అ వెరీ ఫస్ట్ స్టెప్ ఫర్ యూ. అండ్ ఇంకా ఇలాంటి మ్యూజిక్ వీడియోస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాక్టింగ్ కానీ, ఎలాంటి వేలో అయినా సరే, ఐ వాంట్ యూ టు గ్రో వెరీ బిగ్ వే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలి. సో ఐ రియలీ విష్ ద ఆడియన్స్, ఇది యూట్యూబ్లో రిలీజ్ అవబోతుంది, ప్లీజ్ డూ షేర్ టు మెనీ పీపుల్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అలాగే మన యాక్టర్ ఆకాష్ గారు చాలా ఈవెంట్లకి నేను కూడా ఆయన చేశాను. కానీ దాని ముందు సార్కి, ఆకాష్ గారికి నాకు ఒక చిన్న మెహబూబా, ఇట్స్ ఫస్ట్ ఫిలిం, నా ఫస్ట్ ఫిలిం. నేను హీరోయిన్కి నేహా శెట్టి గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో తను అందులో హీరో చేశారు. సో అలా ఒక
ఒక ఫిలింతో వీ హ్యాడ్ లైక్ యూనో ఒక మంచి మీట్. తర్వాత చాలా ఈవెంట్స్లో కలిసాము. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ పెద్ద మనసు చేసుకుని వచ్చినందుకు. అండ్ ఆదిత్య గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, నా బ్యాక్ బోన్. అండ్ ఎప్పుడైనా కూడా సార్ బ్యాక్ సో అంటే ఏదైనా మనం అంటే ఏం తెలియదు అనుకోండి, అలా తెలిసిన వాళ్ళు అలాగా గైడ్ అని అలా ఆలోచిస్తూ ఉంటాం, మనం ఎవరిని ఎంచుకోవాలో కూడా తెలియదు. బట్ ఆయన ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏంటి చేయాలి అనే అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తారు. ఫాలో అయిపోతే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి. మీరు ఇచ్చిన సలహాలు నేను తర్వాత మాట్లాడతాను, అన్నీ హిట్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.